ఒక దేవాలయంలో ఒక 4 నెలల క్రితం తొక్కిసలాట జరిగి చనిపోయారు. ఇప్పుడు అదే తొక్కిసలాట ప్రెజెంట్గా మనకి తిరుమలలో ఈరోజు తిరుమలలో దాదాపుగా 10,000 టికెట్లు అక్కడ ఉంటే 49,000 మంది అక్కడ కనబడుతున్నారు. మనకి ఉన్న టికెట్లు 10,000 అయిపోయినాయి, 49,000 మంది వెయిట్ చేస్తున్నారు. అంటే కింద పైన ఎంతమంది ఉంటారు? అంటే ఆ తొక్కిసలాట్లో ఆ పిల్లల పాపలు తీసుకుని ఎందుకు పరిగెడుతున్నారు మీరు? ఎందుకు అంత ఆత్రం ఎందుకు? అంటే వెంకటేశ్వర స్వామి 365 రోజులు ఆయన మూసే ఉంటాడా? ఆయన క్లోజ్ చేసి ఉంటాడు ఏమైనా? కాబట్టి ఆయన ఎప్పుడైతే హడావుడు లేకుండా ఉంటుందో ఆ టైంలో వెళ్ళండి. అంటే పొలోమంటూ ఒకేసారి వెళ్ళి మనం ప్రమాదాన్ని తెచ్చుకొని దేవుడి మీద నింద వేసేటువంటి అధికారం మనకి ఎక్కడిది? ఆయన రమ్మని చెప్పాడా? కాబట్టి ఆయన రమ్మని చెప్పలేదు. కాబట్టి ఎందుకు మనం 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 తప్పులు చేసుకుంటూ దేవుడి మీద నింద వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏదో 2026లో ప్రమాదం జరగబోతోంది, ఇంకా ఇంతకంటే ఘోర ప్రమాదం జరిగిపోతుందని చెప్పి జ్యోతిష్కులు కూడా కాస్త సంయమనం పాటించి నవనాయక నిర్ణయ ఫలితం ఏం చెప్తుందో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ నా దగ్గరికి పంచాంగం వచ్చేసింది, 2026-27 పంచాంగం ఉంది. దాన్ని కూడా అంచనా వేసుకుంటూ నేను ఇంగ్లీష్ క్యాలెండర్ ఫలితాలు చెప్పాను. నేను అంత మాత్రాన ప్రమాదాలు బాగా ఉన్నాయని చెప్పి ఎందుకు ప్రజల్ని భయపెట్టి మభ్యపెడుతున్నాము? అలాంటి జరిగే అవకాశం లేదు. కాబట్టి దయచేసి మీరు గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితి, శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు, రాహు కుంభంలో శుభకారకుడే, మకరంలోకి వచ్చిన శుభకారకుడే అవుతాడు. దాని ఎందుకు అది కంగారు పడుతున్నారు? ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి? కుజుడు రాహు కలిసినప్పుడు, శుక్రుడు రాహు కలిసినప్పుడు, అలాగే శని శుక్రుల కలయిక అనేది కొంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆయా మాసాల్లో ప్రమాదం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందిగా. అంతకు దాని గురించి మన మానవ తప్పిదాల నుంచి ప్రజల్లో చైతన్యం కలిగించేట్టుగా జ్యోతిష్యం ఉండాలి తప్ప ప్రజల్ని భయపెట్టే జ్యోతిష్యం ఉండకూడదు. వ్యక్తిగత జాతకంలో ఉంది, బాబు నీకు రాహు శని బుధుడు వచ్చాడు, ఆయన బాగాలేదు జాతకం, పూజ పునస్కారం చేసుకుంటే పర్వాలేదు. అది అంటే అక్కడ భయపెడతామని కాదు, నీ ఏదైతే పూజ చేసుకో, లేదా నువ్వే జపం చేసుకో, నీకు నువ్వు జపం చేసుకో, జాగ్రత్తగా ఉండు, మందు కొట్టకు, స్పీడ్గా వెళ్ళకు అని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది వ్యక్తిగత జాతకం. కానీ సమిష్టిగా చెప్తున్నప్పుడు జనాలకందరికీ భయపెట్టేటువంటి జాతకం అనేది కరెక్ట్ కాదు. అలాంటి ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రతి సంవత్సరం ప్రమాదాలు వస్తాయి, అది మానవ తప్పిదాలు. అలాగే ఈ సంవత్సరం ఉండవు అని చెప్పడానికి లేదు. అత్యంత దారుణమైన పరిస్థితి అని చెప్పేసి హెడ్డింగ్లు పెట్టుకొని ప్రమాదంలో తోసేసే ప్రయత్నం చేయకండి. అటువంటిది ఏమీ లేదన్న విషయం నిర్వివాదాంశం.